వెంకటరెడ్డి అన్న. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? పాలిటిక్స్ ఎప్పుడు బాగానే ఉంటాయన్న, జనాలే బాగుంటారు. సిబిఎన్ అరెస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? తప్పు ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సింది ఏ రోజుకైనా. అది సిబిఐని ఇప్పుడు అరెస్ట్ అయినాడు. టీడీపీ మన జనసేన మీ పొత్తు మీద మీ ఒపీనియన్ ఏంటి? అది పొత్తు ఏం కొత్తగా లేదు కదా బ్రో. 2019లో కానీ పొత్తుతోనే పోయినారు, 2014 కానీ పొత్తుతోనే పోయినారు, 2024 కానీ పొత్తుతోనే పోతున్నారు. పొత్తు గురించి మనం ఏం మాట్లాడడానికి లేదు. వాళ్ళు ముందుంటిగా పొత్తులోనే ఉన్నారు. వాళ్ళు ఎట్లా మాట్లాడుకున్నా లాస్ట్కి వాళ్ళిద్దరూ ఒకటే. వైసీపీ సీఎం సింగిల్గా వస్తుంది అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఫస్ట్ ఇంకా 2014 వైసీపీ పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఇంకా సింగిల్గానే వస్తుంది. ఇప్పుడు ఎవరితో పొత్తులు లేకుండా సింగిల్గానే వస్తుంది వైసీపీ పార్టీ. జనసేన టీడీపీ పొత్తుపై మీ ఒపీనియన్? పొత్తుపై ఏం ఒపీనియన్ లేదు బ్రో. ఎందుకంటే ముందుగా మాకు తెలుసు వాళ్ళు ఎప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ రెండు ఎప్పుడు కలిసే పోటీ చేస్తాయని ఖచ్చితంగా తెలుసు మాకు. మీ దృష్టిలో 2024 సీఎం ఎవరు అనుకుంటున్నారు? పక్కా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకని బ్రో? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో అట్లా నిలిచిపోయినాడు బ్రో. ఇప్పుడు వీళ్ళు పొత్తులు పెట్టుకున్నందువల్ల వాళ్ళకేం ప్రయోజనాలు అయితే లేవు. సిబిఐని అరెస్ట్ అయినాడు, నెక్స్ట్ సిబిఐనే వస్తుందని చెప్పేదానికి కానీ ఏం లేదు. ఖచ్చితంగా 100% వచ్చేది జగనే. ఈ 5 ఏళ్లలో ఆయన పాలన ఎలా ఉందంటారు? పాలన పరంగా అయితే కొంచెం తక్కువగానే ఉంది. కాకపోతే పల్లెటూరుకు రోడ్లు వేయడం కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ మస్తు డెవలప్మెంట్ ఉందంటారా? మా ఏరియాలో అయితే డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు. మా ఏరియా పరంగా అయితే మా డెవలప్మెంట్ ఉంది. ఎందుకంటే మేము ఊరికి వస్తున్నాం కదా. ముందు మా ఊరికి రోడ్డు కానీ లేదు, ఇప్పుడు రోడ్డు ఉంది. మా ఇంటి వరకు రోడ్డు ఉంది. స్కూల్ పిల్లలు స్కూల్కి పోతున్నారు, గవర్నమెంట్ స్కూల్కే పోతున్నారు. హాస్పిటల్ బాగున్నాయి. మొన్న మా మామ కూతురు పుట్టింది, గవర్నమెంట్ హాస్పిటల్లోనే పుట్టింది. మంచిగా ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి మా ఊరికి అయితే. అంటే ఫైనల్గా మీరైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాం మేమైతే. థ్యాంక్ యూ అయ్యా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.